రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇక నెక్స్ట్ చూడబోతున్న టాపిక్ ఇది ఒక సామాజిక సమస్య. చచ్చేంత ప్రేమ అవసరమా? తల్లిదండ్రులు తమ బిడ్డలపై పంచప్రాణాలు పెట్టుకుని ఉంటారు. తమ బిడ్డలు పెరిగాక తమను ఎంతో బాగా చూసుకుంటారని ఆశపడతారు. కానీ కొందరు మాత్రం తల్లిదండ్రుల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ప్రేమించిన అమ్మాయి దక్కలేదు అనే బాధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కేవలం ఒక అమ్మాయి కాదు అంటే ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రేమ ఒక్కటే జీవితమా? నేటి యువతరం నేర్చుకోవాల్సిందేంటి? ప్రేమించిన అమ్మాయి దూరమైందన్న బాధలు అనంతపురం జిల్లాలో అనిల్ అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ చేసుకుంటున్నా అని ఇన్స్టాగ్రామ్ లో వీడియో కూడా పెట్టాడు. నన్ను వదిలేసింది, ఇట్లాగే నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఇంకా ఇదే లాస్ట్. నన్ను చూసేవాళ్ళు రండి, ఇక్కడ పక్కనే ఉన్నా కదా, నేను చనిపోబోతున్నా, ఎవరికి అవసరం లేదు, నేను ఎవరికి అవసరం లేదు, నన్ను వదిలేసింది కాబట్టి మీరంతా ఎక్కడున్నా ఎలాగున్నా సంతోషంగా ఉండాలి. ప్రజెంట్ మా అమ్మ నాన్న బాగుండాలి, నాకు ఏం అవసరం లేదు. చూశారుగా, ఓ అమ్మాయి తనని కాదన్నదనే కారణంతో తనువు చాలించాడు అని తన కన్నవారికి గర్భశోకం మిగిల్చి తాను వెళ్లిపోయాడు. వీడియోలో మాత్రం తన అమ్మా నాన్న బాగుండాలని కోరుకున్నాడు. కానీ తను లేకుండా తన తల్లిదండ్రులు బాగా ఉండాలనే విషయాన్ని మర్చిపోయాడు. అయినా ఓ అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ప్రేమ ఒక్కటే జీవితం కాదని, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనపై ఆధారపడి బతుకుతున్న వాళ్ళు మన జీవితంలో చాలా మంది ఉంటారని నేటి యువతరం గుర్తించకపోవడమే దురదృష్టకరం. అనిల్ తన తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా క్షణిక విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆలోచింపజేస్తుంది. అయినా ఓ అమ్మాయి కోసం కన్నవాళ్ళని దూరం చేసుకోవడం ఎంత తప్పు? ఆ అమ్మాయి కాకపోతే తనని తనగా ప్రేమించే మరో అమ్మాయి అనిల్ జీవితంలోకి వచ్చి ఉండేది. కొత్త ఆశలతో మరో ముందడుగు వేసే అవకాశం ఉండేది. ఓ కొత్త జర్నీ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ కన్నవాళ్ల కంటే అమ్మాయి ప్రేమే గొప్పదని అనిల్ భావించాడు. కానీ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ప్రేమ అనేది అందరి జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒకరితో ప్రేమ విఫలమైనంత మాత్రాన అంతటితోనే మన జీవితం అంతమైపోదు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు, మన సంతోషమే జీవితంగా బతికే వాళ్ళు తల్లిదండ్రులు. వారి కోసమైనా మనం బతకాలి. వారిని ఎంతో బాగా చూసుకోవాలి. వారి కళ్ళల్లో ఆనందం చూడాలి. జన్మనిచ్చినందుకు వారి రుణం తీర్చుకోవాలి. జీవితం అందరికీ ఎన్నో అవకాశాలనిస్తుంది. ఒక ప్రేమ పోతే మరో కొత్త దారి వెతుక్కోవచ్చు. తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. జీవితం అంటే ప్రేమ మాత్రమే కాదు, మనం బతికినంత కాలం మన కన్నవాళ్లకు కష్టం లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని భావించొద్దు. మనల్ని నిజంగా ప్రేమించేవారు ఎప్పుడూ మనతోనే ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆత్మహత్య లాంటి పిచ్చి పనులు మానుకోవాలి.